ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని మొహరం పండుగ సందర్భంగా 9వ రోజు జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామంలో జాతర నిర్వహిస్తున్న సమయంలో మా ఉదయ్ న్యూస్ రిపోర్టర్ పీర్ల చావడిలోకి వెళ్లి చూడగా ఒక స్వామివారికి గంధం కుంకుమ బొట్టు కలిగిన ఒక స్వామివారు ఉండడం గమనించారు. గ్రామస్తులతో ఎక్కడ లేనిది ఈ పీరుకు కుంకుమ బొట్టు ఏంటి అని అక్కడున్న వ్యక్తులను అడగగా ఒక చిన్నపాటి చరిత్రను కనుక్కోవడం జరిగింది. కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో ఆ స్వామివారిని పెద్ద పీరయ్య అని పిలుస్తారు. ఆ స్వామి యంత్రం త్రిపురాంతకంలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారిదని, ఆ అమ్మవారికి కుంకుమ ఎంత ముఖ్యమో ఇక్కడ కూడా ఈ పెద్ద పీరయ్యకు అంత ముఖ్యం. పూర్వం రోజుల్లో ఇలాంటిదే పెద్ద పీరయ్య ఉండేది. ఆ పీరును క్షుద్ర పూజలు చేసేవారు ఎలా దొంగలించారో అనే విషయం తెలుసుకుందాం. స్మాల్ స్టోరీగా మీ ముందుకు ఈరోజు మన ఉదయ్ న్యూస్ ఛానల్లో ప్రసారం చేస్తున్నాం. గ్రామస్తులు చెప్పిన ప్రకారం గ్రామంలో పూర్వం రన్ హుస్సేన్ అనే సైనికుడు భారత సైన్యంలో దేశం కోసం యుద్ధంలో తన ప్రాణాలు శత్రువుల చేతిలో వదిలాడు. ఆ సైనికుడి పేరున తన తల్లి చేతికి ఒక 2 వెండి కడియాలు కుటుంబ సభ్యుడైన పీర్ సాహెబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన కొడుకు పేరు మీద ఒక పీర్ను చేపించారు. పీర్ తయారు చేసి పీర్ల చావడిలో పీఠంపై కూర్చోబెట్టేవారు. భానుమూర్తి అనే బ్రాహ్మణుడు త్రిపురాంతకంలో స్వయంగా వెలిసిన బాలత్రిపుర సుందరిని వశం చేసుకున్న బ్రాహ్మణుడు కాబట్టి తన దగ్గరికి తీసుకుని వెళ్లాడు. ఈ స్వామికి ఉగ్రం పోయాలని పీర్ సాహెబ్ భానుమూర్తిని కోరారు. సరే అంటూ బాలత్రిపుర సుందరి అమ్మవారి యంత్రం రాసి ఆ పీర్కు ఉగ్రంగా పోశారు. స్వామివారికి మొదటిసారిగా ఉగ్రం పోసి ఒక వ్యక్తి శరీరంలోకి ఆవహించినప్పుడు తాటి మర్రి చెట్టు 2 కలిగిన చెట్టుపై కూర్చున్నాడు. ఇంత శక్తి వద్దు అన్న భానుమూర్తి అనుకుని బాలత్రిపుర సుందరి అమ్మవారి సూచన మేరకు భూదేవికి స్వామివారికి బంధం ఏర్పరిచారు. అలాగే గ్రామంలో పీర్ల చావడి దగ్గరలో దర్గాను ఏర్పాటు చేసి ఆ దర్గాలో మరణించిన బాల బ్రాహ్మణుని పుర్రెతో ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి భూమిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి స్వామివారికి గంధం కుంకుమ బొట్టును పెట్టడం ఆనవాయితీగా జరుగుతోంది. అప్పటి నుండి గ్రామంలో మొహరం పండుగ వైభవంగా జరగడం మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ స్వామి దగ్గరికి తరలి రావడం మొదలైంది. ఎక్కువగా కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దగ్గరికి వచ్చి తమ మొక్కులు తీర్చుకునేవారు. అవి నెరవేరిన వెంటనే స్వామివారికి వెండి రూపంలో కానుకలు అలంకరించేవారు. గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో గుప్త నిధులను కాపాడేవారు. ఆ గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించే మంత్రాగాలో క్షుద్ర పూజలు చేసే సమయంలో స్వామివారు ఆ క్షుద్ర పూజలు జరగకుండా అడ్డుకునేవారు. వారికి ఇబ్బందులు పెట్టేవారు. గుప్త నిధుల కోసం పూజలు చేసేవారు. గ్రామం చుట్టుపక్కల ఈ స్వామి ఉంటే మన పనులు జరగవని తెలుసుకుని ఆ స్వామివారు ఉండకూడదనే ఉద్దేశంతో మహాశక్తివంతమైన క్షుద్ర పూజలు చేసి స్వామివారికి కట్టుకట్టి తీసుకుని పోవాలని అనుకున్నారు. అనుకున్న ప్రకారం ఈ స్వామిని మొహరం పండుగ చిన్న సర్గేష్ రోజున పీర్ల చావడిలోకి వచ్చి పీఠంపై కూర్చున్న స్వామివారిని అదే రోజు అర్ధరాత్రి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసేవారు. స్వామివారిని కట్టుగట్టి దొంగిలించడం జరిగింది. గ్రామస్తులంతా స్వామివారి కోసం ఎక్కడెక్కడో వెతకడం మొదలుపెట్టారు. మిగతా స్వాముల దగ్గరకు వెళ్లి అడిగినా కానీ మా వల్ల కాదు అని చెప్పడంతో స్వామివారిని దొంగిలించిన 3 సంవత్సరాల తర్వాత పెద్ద పీరయ్య స్వామివారి దగ్గర ఉన్న వెండితో ఇప్పుడున్న స్వామిని తయారు చేసి అదే గ్రామంలో ఆయన కూర్చున్న పీఠంపై మళ్లీ కూర్చోబెట్టారు. ఇప్పటికీ ఆ స్వామివారు అదే బాలత్రిపుర సుందరి అమ్మవారిది గంధం కుంకుమొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని అక్కడున్న ప్రజలు చెప్పడం జరిగింది. విద్యార్థులు